మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దారుణాతి దారుణంగా చంపేశారు. ఈ సంఘటన పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి అనేటటువంటి గ్రామంలో జరిగింది. కాకపోతే ఈ సంఘటన వెనకాల ఉన్నటువంటి స్టోరీ మీరు వింటే నిజంగా మీ గుండె తరుక్కుపోద్ది. ఈ సంఘటన 10వ తారీఖు జరిగింది. మొన్న జనవరి 10వ తారీఖు. 10వ తారీఖు ఒక సోలమన్ అనే వ్యక్తిని దారుణంగా రాడ్లతో కొడితే ఆ వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఈరోజు పాపం ఆ వ్యక్తి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఎవరి సోలమన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి కార్యకర్త, ఒక సోల్జర్ లాంటి వ్యక్తి. ఆ వ్యక్తిని 10వ తారీఖు దారుణంగా కొట్టడము, ఆ వ్యక్తి ఈరోజు ప్రాణాలు విడవడము అన్నది జరిగింది. ముందుగా ఆయన ఒక వీడియో అన్నది చూడండి. దాని తర్వాత కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను చాలా అంటే చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలలో, అందులోనూ అతి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు అన్నవి జరగాలి. కార్యకర్తల్ని కాపాడుకోవాలి. ముందు వీడియో అన్నది చూడండి. ఈ వీడియోని నేను కొంచెం బ్లర్ చేసిన, హాస్పిటల్ వీడియో కాబట్టి బ్లర్ చేసిన. యూట్యూబ్ గైడ్లైన్స్ని మనం అందరం ఫాలో అవ్వాలి కాబట్టి ఒకసారి చూడండి. సౌండ్ కూడా లేదు ఇందులో. ఓకే, ఇది పరిస్థితి. 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తన జీవితం కోసం ఒక పెద్ద పోరాటమే చేసిండు. చివరికి తుది శ్వాస ఈరోజు వదిలిపెట్టిండు ఈ సోలమన్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఏం జరిగింది వెనకాల ఏంటి స్టోరీ అంటే, గత 18 నెలల నుంచి, అంటే ఎన్నికలు జరిగి ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ సోలమన్ అనే వ్యక్తి తన ఊరికి, పిన్నెల్లి అనే గ్రామానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే వెళ్ళలేకపోయాడు. కేవలం సోలమన్ కాదు, దాదాపుగా 250 నుంచి 300 కుటుంబాలు మొత్తానికి ఆ ఊరు వదిలిపెట్టి ఎక్కడో హైదరాబాదు, బెంగళూరులో, చెన్నైలోనూ చిన్న చిన్న ఉద్యోగాలు, వాచ్మెన్, ఆ పని ఈ పని చేసుకొని బతుకుతున్నాయి. వ్యక్తులు కాదండి, కుటుంబాలు. 250, 300 కుటుంబాలు. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు అన్నటువంటి కక్షతో వాళ్ళని టార్చర్ పెడితే ప్రాణ భయంతో ఊరు వదిలి పారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రాణాలని ఇట్లా గడ్డి పోత అట్లా 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 తీసి అట్లా వాడేస్తారు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, ఎలాంటి సహాయం అందక ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు 18, 19 నెలలు అయిన తర్వాత ఈరోజు ఈ సోలమన్ అనేటటువంటి, అంటే మొన్న 10వ తారీఖు అక్కడ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యుల్ని కలవడానికి వచ్చాడు. సరే, ఎట్లుందో సిచ్యువేషను ఓసారి చూసుకుంటా, ఎన్ని రోజులని నేను బయట ఉంటా, వచ్చి ఓసారి కలుద్దామని చెప్పేసి వస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు సోలమన్ని రాడ్లతోటి కొట్టి తలకాయ పలగొడితే అప్పటికప్పుడే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కష్టం అండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పడేశారు. 5 రోజులు బాగా జీవితంతో పోరాటం చేసిండు. చివరికి ఏం జరిగింది అంటే ప్రాణాలు వదిలిపెట్టిండు. ఈ సంఘటన 10వ తారీఖు జరిగితే ఈ సంఘటన మీద కేసు అన్నది ఏం బుక్ అయ్యింది అంటే అటెంప్ట్ మర్డర్ అవ్వాల. అటెంప్ట్ మర్డర్ చేయండి అంటే సిఐ గారు చేయలేదంట. ఎందుకు చేయలేదంటే ఈ ఏదైతే సంఘటన జరిగిందో దీని వెనకాల ఎమ్మెల్యే గారు ఎరపతనేని శ్రీనివాసరావు గారు దీని వెనకాల ఉన్నారు. తెలుగుదేశం పార్టీనే ఉంది, తెలుగుదేశం పార్టీ పవర్లో ఉంది. పవర్లో ఉన్న పార్టీతో మనకెందుకు అనుకున్నాడో ఏందో తెలియదు, కానీ ఆయన కేసు మాత్రం, అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు. కానీ ఎవరైతే ఈరోజు చనిపోయాడో సోలమను, ఆయన మీద కొట్టడానికి వచ్చాడని ఉల్టా ఆయన మీద కూడా ఒక కేసు పెట్టారంట. ఆయన కోసం ఒక కేసు పెట్టారు, ఆయన మీద ఒక కేసు పెట్టినట్టు ఉన్నారు. అంటే పోలీసుల పనితీరట్టుంది. ఒక వ్యక్తి తలకాయ బలగొడితే, ఒక వ్యక్తి చావుకి ఎంత దగ్గరలో ఉంటే చూసి కూడా అది అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి ఆలోచించలేని దుస్థితిలో ఈరోజు పోలీసులు ఉన్నారా అంటే అవుననే అనిపిస్తుంది. సరే, 18 నెలలుగా గ్రామానికి దూరంగా, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుగా మీకు అనిపిస్తలేదు? కొద్ది రోజుల క్రితం ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తలేదు? కొద్ది రోజుల క్రితమే ఒక సంఘటన అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఇదే పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో నరకులపాడు అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి చిన్న గోపి ఒక వీడియో రిలీజ్ చేసి, మరి జగనన్న మా ఊరికి రా, జగనన్న
మేము ఊర్లో ఉండలేకపోతున్నాము, ఊర్లో బతకలేకపోతున్నాము, 18 నెలల నుంచి 17-18 నెలల నుంచి ఎక్కడో బతుకుతున్నాము అని చెప్పేసి ఒక నెల 15 రోజుల కిందనే ఈ చిన్న గోపి అనే వ్యక్తి ఒక వీడియో చేసి మరి తన ప్రాణాన్ని తాను తీసేసుకున్నాడు. ఎందుకంటే కుటుంబం దగ్గరికి వెళ్ళలేడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, ఆయనకి సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు. సేమ్ ఈరోజు సొలమాను, నిన్న చిన్నగోపి, రేపు ఎవరవుతారో తెలియదు. అందుకే ఈ విషయం మీద ఒక పోరాటం అన్నది చేయాలి, ఈ విషయం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తేవాలి అని చెప్పేసి నేను కూడా ఈ విషయం మీద చాలాసార్లు మాట్లాడా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ కూడా రాశా. ఏమని రాశాను అంటే, గ్రామ కమిటీలని వేయండి, మండల కమిటీలని వేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దయచేసి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడాలి. గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేయండి. అందువల్ల ఏం జరుగుతుంది, ఫలానా గ్రామంలో, ఫలానా గురజాల నియోజకవర్గంలో ఫలానా పిన్నెల్లి అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో 200 మంది కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని ఎట్లా తెలవాలి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎట్లా తెలవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి? ఒకవేళ ఆ గ్రామ కమిటీ అన్నది ఉంటే, ఆ గ్రామంలో వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళే చెప్తారు కదా, వైసీపీ అంత పెద్ద పార్టీ, గ్రామాల్లో వైసీపీ వాళ్ళు లేరా అని మీరు ప్రశ్నించవచ్చు. లేరు. ఇప్పుడు గ్రామ కమిటీలు, మండల కమిటీలు లేకుండా పోయినాయి. ఎందుకంటే అది దాని వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉంది, దాని వెనకాల ఒక పెద్ద హిస్టరీ ఉంది. మనందరికీ తెలుసు ఏం జరిగిందో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ వల్ల ఈరోజు కమిటీలు లేకుండా పోయినాయి. మొత్తం పనులు వాలంటీర్లే చేశారు కాబట్టి ఆ కమిటీలు కనుమరుగైపోయినాయి. ఏం చేయాలో అర్థం కాక కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు, కొంతమంది రాజకీయాలే వదిలేశారు. సో ఆ వ్యవస్థని మళ్ళీ నిలబెట్టుకోవాలి కాబట్టి తప్పకుండా గ్రామ కమిటీలు, మన మండల కమిటీలు వేయండి అని నేను లేఖ కూడా రాశా. ఆ లేఖ కూడా చదివి నేను ఒక వీడియో కూడా చేశా. సరే, దాని మీద ఒక స్పందన అన్నది వచ్చింది, నేను మీకు చూపిస్తాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్. వీళ్ళు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు. గ్రామ వార్డు కమిటీల నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి మిథున్ రెడ్డి గారి ఫోటో పడేశారు. ఇది ఎప్పుడు 3 రోజుల కిందనే, మనము డిసెంబర్ ఎండింగ్లో ఎప్పుడో లేఖ రాసినాము. వితిన్ 2-3 రోజులు 4 రోజులు గడవంగానే అప్పట్లో సజ్జల గారు వచ్చి చెప్పారు, గ్రామ వార్డు సచివాలయాలు, మన గ్రామ వార్డు కమిటీలు వేయబోతున్నాము అని చెప్పేసి సజ్జల గారు 30వ తారీఖు అనుకుంటా డిసెంబరు చెప్పడం జరిగింది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఇవి వేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి మిథున్ రెడ్డి గారికి. ఏమంటే ఈ కమిటీలు ఏదైతే వేసేటటువంటి మీరు ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారో మీ ఇన్ఛార్జులకి, వాళ్ళకి ఒక టైం ఫ్రేమ్ని సెట్ చేయండి. మీరు ఇన్ని రోజుల్లో ఈ పని కంప్లీట్ చేయాలి అని ఒక టైం ఫ్రేమ్ని సెట్ చేయండి. లేకపోతే ఇంత పెద్ద ఇన్సిడెంట్లు 250-300 మన ఏమంటారు కుటుంబాలు గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోతే వైసీపీ నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు అంటే ఇంతకంటే సిగ్గుచెట్టు మరొకటి ఉండదు. సరే, ఈ విషయం మీద చాలామంది స్పందించారు. వైసీపీ అక్కడ ప్రజెంట్ నాయకుడు స్పందించారు. ఒకసారి ఓకే చూడండి. పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. మీరేమన్నా చేయండి, మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు 18 నెలల నుంచి 200-300 కుటుంబాలు, 2-3 కాదు 200-300 కుటుంబాలు 18 నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు గుంటూరులో, తెలంగాణలో పోయి కూలినాలి చేసుకొని బతుకుతున్నారు. చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉంటిపోతే తెలుగుదేశం నాయకులు, అక్కడున్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిడుగురాళ్ళ, నసరావుపేట హాస్పిటల్స్ కష్టంగా ఉంది, ఇతను కాపాడటం కష్టం, గుంటూరు తీసుకెళ్ళమంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ రోజే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, చంపబోయారు, 307 కింద కేసు కట్టండి అంటే ఇదే సిఐ ఎస్ఐ మాచవరం వాళ్ళని బెదిరించి 324 సెక్షన్ కింద ఆల్టర్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, హైకోర్టులో వేస్తాం. వీళ్ళేదో అనుకుంటున్నారు రేపు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతాయి, రేపు
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక. ఎలా చంపబోతే సెక్షన్లు ఆల్టర్ చేశారు. సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు, మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు మళ్ళీ ఇదే సిఐఎస్ఏ. ఇదే ఇక్కడ జరుగుతుంది. అంటే 324 పెట్టారంట, 307 పెట్టాలి, 324 పెట్టారు, ఆల్టర్ చేశారు సెక్షన్. అదే కాకుండా ఆ వ్యక్తి బెడ్ మీద ఉన్న వ్యక్తి మీదనే కేసు పెట్టారు. సరే, ఇవన్నీ నేను కాసు మహేశ్వర్ రెడ్డి గారిని ఇవన్నీ సరే ఓకే నేను ఒప్పుకుంటా. నేను ఒకటే ప్రశ్న, ఈయన నియోజకవర్గమే అది, నేను ఆయన ఒకటే విషయం అడుగుతున్నా. మీ నియోజకవర్గంలో ఒక గ్రామంలో 250 నుంచి 300 మంది గ్రామాన్ని వదిలిపెట్టి వేరే చోటకి పలాయనం వెళ్ళారు అంటే మీరేం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. అంటే నేను ఈయనని క్రిటిసైజ్ చేయాలని ఈ మాట అంటలే. కార్యకర్తల్ని కాపాడుకోవటం పార్టీ ధర్మము, నాయకుడిగా మీ ధర్మం. మీ నియోజకవర్గంలో కార్యకర్తలకి ఏ సమస్యలు ఉన్నాయో కూడా మీరు కనిపెట్టలేకపోతున్నారా? కనిపెట్టలేకపోతే రేపు పొద్దున్న ఇదే సిచ్యువేషన్లో గెలుస్తారా? కష్టం కదా. అట్లాంటప్పుడు మార్పు ముందు రావాల్సింది మనలోనే కదా, మీలోనే కదా. ముందు మీరందరూ మారండి. కార్యకర్తలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పట్టించుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం అనేది చేయండి. మీరు ముందు మీ కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళ కోసం పోరాటం చేసి దాని తర్వాత ప్రజల్ని ఓట్లు అడగాలి. కానీ ఉన్న కార్యకర్తలనే మీరు పట్టించుకోలేకపోతుంటే రేపు పొద్దున ప్రజలని ఓట్లు ఏమడుగుతారు? అంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసేయాలా? దయచేసి ఆ తప్పు చేయకండి. ఒకసారి తప్పు చేసిన వాడు, ఒకసారి పడ్డవాడు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా నడవాలి. మీ నియోజకవర్గాల్లో ఇంత పెద్ద ఇష్యూ, పల్నాడు ఇంతకుముందే చెప్పా, చిన్నగోపి సేమ్ అదే మండలం, సేమ్ అదే జిల్లా, మళ్ళీ ఇప్పుడు పల్నాడులోనే ఇష్యూ. అందుకే దయచేసి నాయకులు మారండి, కార్యకర్తలు గ్రామాలు తిరగండి, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోండి, గ్రామ కమిటీలను వేయండి, మండల కమిటీలను వేయండి. ఇదంతా మీ బాధ్యతే. దయచేసి ఒక్కసారి ఈ విషయం మీద ఆలోచించండి, కార్యకర్తల్ని కాపాడుకోండి. ఇది ఒకటి. ఇక ఇంకో ముఖ్యమైనటువంటి అంశం, సరే నేను ఈ వీడియోలో ఈ అంశం గురించి మాట్లాడవద్దు అనుకున్నాను. తప్పకుండా ఆ అంశం మీద సపరేట్ వీడియో కూడా చేస్తా. ఆ అంశము రిలేటెడ్ టు ఎలక్షన్స్, ఎన్నికల మీద ఉంది. పోయినసారి ఐపాక్ అనేటటువంటి ఒక సంస్థ మీద నమ్మకంతో ఎన్నికల్లోకి వెళ్ళారు. కాకపోతే ఈసారి స్ట్రాటజీ మార్చవలసిన అవసరం ఉంది. దాని మీద నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఈరోజు కార్యకర్తల్ని కాపాడుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేశాను కాబట్టి తప్పకుండా అదొక సపరేట్ వీడియో అనేది చేస్తాను. మీరందరూ దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మీరేమనుకుంటున్నారు, ఈ నాయకుల్లో మార్పు రావాలా లేదా, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై